46వ అధ్యాయం. నామధారకుడు: స్వామీ, శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవారంటిరి కదా, అతడెవరు? అతడు శ్రీగురునికి భక్తుడెలా అయ్యాడో, ఆయనెలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు. శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది. అతడు రాసిన కవితలు ఎన్నో ప్రాంతాల్లోని భక్తులు ప్రీతితో పాడుకుంటుండేవారు. ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింత వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు. గాన్గాపురం సమీపంలోనే హిప్పరిగి అనే గ్రామమున్నది. ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు. ఆ ఊరివారు శ్రీగురునికి సేవ చేయదలచి ఆయన అనుగ్రహంతో తమ గ్రామానికి ఊరేగిస్తూ తీసుకువెళ్లారు. ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనకు పాదపూజలు చేసుకున్నారు. ఆ ఊరిలో ఒక శివాలయముంది. అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు. ఆ ఊళ్ళోనే నరకేసరి అని ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు మంచి కవి, శివభక్తుడు. అతడు నిత్యమూ కల్లేశ్వరుని స్తుతిస్తూ పంచపద్య మణిమాలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు. అతడొకరోజు శ్రీగురుని గురించి నందిశర్మ చేసిన స్తోత్రం విని, ఇతని కవిత్వం ఉత్తమంగా ఉంది, అయినప్పటికీ అది కేవలం నరస్తుతే గనుక పనికిరాదు అని తలచాడు. కొందరు బ్రాహ్మణులు అతని వద్దకు వెళ్ళి, కవిచంద్రమా, మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వమంటే ఎంతో ప్రీతి. వారిని స్తుతిస్తూ మాకు 4 పద్యాలు రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు. నరకేసరి: అయ్యా, అది నా వల్ల కాదు. కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్తుతించను. అటువంటిది ఒక మానవ మాతృణ్ణి ఎలా స్తుతించగలను అని చెప్పాడు. తరువాత అతడు కల్లేశ్వరుణ్ణి పూజించుకోవడానికని ఆలయానికి వెళ్ళగా అతనికి విపరీతమైన నిద్ర కమ్మింది. ఆ కునుకులో ఒక చిత్రమైన కల వచ్చింది. కల్లేశ్వరుడు మాయమై ఆ స్థానంలో శ్రీగురుడు కనిపించాడు. ఆయన నవ్వుతూ, మానవమాతృలమైన మమ్ము పూజిస్తున్నావేమి అన్నారు. మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నారు. నరకేసరి ఒక్కసారిగా మేల్కొని తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు. శ్రీగురుడు సాక్షాత్తు త్రిమూర్తి అవతారము. మానవులను ఉద్ధరించడానికే భగవంతుడు ఇలా అవతరిస్తాడు అని తలుచుకుంటూ స్వామిని దర్శించడానికి ఆత్రంగా వెళ్ళాడు. అతడు శ్రీగురునికి నమస్కరించి, అనంత సచ్చిదానంద స్వరూప, మీరే నా కల్లేశ్వరుడు. అది గ్రహించలేక మిమ్ములను అలక్ష్యం చేశాను. నన్ను క్షమించండి. యోగులకు కూడా మీ సాక్షాత్కారం దుర్లభం. అటువంటిది మీ కృప వలన నేడు నాకు మీ దర్శన భాగ్యం లభించింది. ప్రత్యక్షంగా వెలసిన మిమ్మల్ని ఆశ్రయించకుండా భగవంతుని కోసం ఎక్కడో వెతకడం అవివేకం. స్వామి, నేను అజ్ఞానమనే చీకటిలో ఉండగా జ్యోతిస్వరూపులై కనిపించారు. దయచేసి నన్ను మీ శిష్యుణ్ణి చేసుకోండి అని ప్రార్థించాడు. అభీష్ట సిద్ధిరస్తు అని శ్రీగురుడు అతన్ని ఆశీర్వదించారు. అప్పటినుండి నరకేసరి నిత్యమూ తాను ఆలయంలో కల్లేశ్వరుణ్ణి పూజించినట్లే శ్రీగురుణ్ణి కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్తుతిస్తూ ఉండేవాడు. నామధారక, శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారినవారు ఎందరో కదా. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.